రథాల గర్జనలు వినిపించాయి, యుద్ధ వేడిలు వినిపించాయి, సమర శంఖనావాలు మ్రోగాయి, వీరుల అరుపులతో ఆకాశం మారుమోగింది. ఇప్పుడు అదే నేలపై నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎందరో ప్రజలు కన్నీరు కారాయి, ఎన్ని కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. కానీ ఈ యుద్ధం విజయం కోసం కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి జరిగింది. ఈ లోకంలో అన్యాయం పెరిగినప్పుడు, అహంకారం పరాకాశాలకు చేరినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి యుద్ధం కూడా అవసరం అవుతుంది. ఈ లోకంలో ధర్మం ఎప్పుడు పరీక్షకు గురవుతుంది, కానీ చివరికి గెలిచేది ధర్మమే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ ప్రపంచంలో ధర్మం పెరిగిపోయి అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి నేను అవతరిస్తాను. అదే కారణం సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి